హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చలికాలం వచ్చిందండో, కాస్త పిల్లలున్న వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడే అసలైన టాస్క్ ఉంటుంది వీళ్ళతోని. అంటే జలుబు లేదా జ్వరము లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. సో నేనైతే పిల్లల్ని అసలు బయటకే వదలట్లేదు, అంత చలిగా ఉంది మా షాద్నగర్లో. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసింది. నాకు టైం వీలుగాక అసలు వీడియోలే తీయట్లేదు. ఈ మధ్యలో అంటే వెదర్ చేంజ్ అవుతున్న కొద్దీ జలుబు అటాక్ అయింది. పాపం నా నుంచి చిన్నోడికి వచ్చింది. హాస్పిటల్కి అయితే చూపించిన, ఇప్పుడైతే వాళ్ళు సెట్ అయ్యారు. ఇక వాళ్ళ కోసం అయితే నేను అసలు బయటకు వెళ్ళడమే మానేసిన. ఎందుకంటే వాళ్ళకి జలుబు అయిందంటే నాకున్న టెన్షన్ మామూలుగా ఉండదు. పడుకోరు, తినరు, సరిగ్గా ఉండరు. మనకే బాగుండదు ఇక పిల్లలు కదా. మీలో చలికాలం అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చలికాలమే ఇష్టం. ఎందుకంటే సమ్మర్ అంటే కాస్త కరెంట్ ఉన్నప్పుడే బాగుంటుంది, తర్వాత ఉక్కపోస్తుంది. వర్షాకాలం అయితే బురద, దోమలు, అది నచ్చదు. చలికాలం అయితే కాస్త క్లైమేట్ బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు ఉన్నారు కాబట్టి కొద్ది ఇబ్బంది, కానీ మామూలుగా నేను చిన్న ఉన్నప్పుడైతే చలికాలం మబ్బులో లేచి మా గ్యాంగ్ ఉంటుండే చిన్నపిల్లలు అంటే తమ్ముళ్ళందరూ, వాళ్ళతో కలిసి జాకింగ్ వెళ్ళేదాన్ని. ఎవరికైనా లైఫ్లో తిరిగి రాని రోజులు ఉందంటే అది బాల్యం ఒక్కటే. అప్పుడు బాధ్యతలు ఉన్నాయి, ఏముండవి, అసలు ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం అదే ఉంటుంది కదా. నాకు కూడా అలానే ఉండే. మా తమ్ముళ్ళతోనైతే చాలా ఫన్నీగా ఉండేది అసలు. నేనైతే ఈరోజైతే మార్నింగ్ 5 o'clock అలా లేసాను. ఎందుకంటే కొద్దిగా ప్లేస్ బాగా పెద్దగా ఉంది కాబట్టి నేనైతే తొందరగా లేచి కడిగేసాను. ఎందుకంటే పిల్లలైతే పడుకున్నారు, ఇంకా వాళ్ళు లేచేసరికి కాస్త అన్నీ సిద్ధం చేస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అనేసి. పొద్దున్నే లేవడం వల్ల అసలు పనులన్నీ టకటకా అయిపోయాయి. అసలు పొద్దున్నే లేస్తే నిజంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటాం మనం కూడా. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక టిఫిన్ చేయాలి. పిల్లలైతే లేవలేదు ఇంకా. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు పటాన్చెరు నుంచి. అన్న, అభి అన్న తన పేరు. ఈరోజైతే దాని లంచ్ కోసం బిర్యానీ చేస్తున్నాడు. చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే. మార్నింగ్ అయితే మేమైతే టిఫిన్ చేసుకున్నాము, పిల్లలకి మాకు. ఇక లంచ్ అయితే అన్నయ్య బిర్యానీ చేశాడు కాబట్టి వెయిట్ చేస్తున్నా తినడానికి వెళ్ళడానికి. ఎంతైనా అబ్బాయిలు చాలా లక్కీ కదా. అంటే ఫ్రెండ్స్ని వాళ్ళు విడిపోలేరు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళని కలవచ్చు. కానీ మనకు అలా ఉండదు కదా. మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడెక్కడో ఉన్నారు. ఫోన్ చేసి మాట్లాడదామంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక మేమిద్దరం కలిసి అయితే టిఫిన్ తిన్నాము. ఈ చలికాలంలో స్ట్రాంగ్ టీ తాగలగాని అబ్బా స్వర్గం అసలు. నాకు అసలు టీ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి వెదర్లో అయితే చాలా ఇష్టం. ఇక ఈలోగా పిల్లలైతే లేచారు. ఇక వాళ్ళకు కాస్త ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకు తినిపించేసి ఇంకా మా వారిని పిల్లల్ని కిందకైతే పంపించాను. అదే అన్నయ్య బిర్యానీ చేస్తున్నాడు కదా, ఆయన దగ్గరికి పంపించాను. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వచ్చేసాను వాళ్ళు ఏం చేస్తున్నారా అనేసి. మొక్క తెచ్చిపెట్టిర్రా నాని. బిర్యానీ మామ, బిర్యానీ వాసన వస్తుంది కదా, ఆడదాకా వస్తుంది. లక్కీ బూ తిన్నేవా నువ్వు? నువ్వు బూ తినలేవు పొద్దున్న నుంచి. 7 వరకు వచ్చింది పాప అను. చుచ్చు చూచు పాప. వస్తలేదా మళ్ళా గట్టిగా. ఈ కింద వచ్చేసి మహేష్ అన్న వాళ్ళు ఉంటారు. అంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు. అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్. ఇద్దరు పటాన్చెరులో ఉంటారు, ఇద్దరు ఇక్కడ. ఒకటి మహేష్ అన్న, ఇంకొకటి మా వారు. ఇంకా బిర్యానీ చేసేది అయితే అవి అన్న. అసలు ఎంత బాగా చేస్తున్నాడు అంటే నిజంగా రెస్టారెంట్కి పోయే పని కూడా లేదు. నిజం చెప్పాలంటే రెస్టారెంట్ కన్నా బాగుంది. అసలు నిజంగా ఎంత ఓపికతో వంట చేశాడు, అసలు సర్వ్ చేశాడు. అసలు ఎంత ప్రశాంతంగా కూర్చొని తిన్నాను నేనైతే. నిజంగా ఎంత బాగుంది టేస్ట్ అయితే, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అభి అన్న.
ఇంకా గుడ్ న్యూస్ ఏందంటే అభి అన్న ఆ పటాన్‌చెరు నుంచి మా షాద్‌నగర్‌కి వచ్చేస్తున్నాడు మళ్ళీ సెటిల్ అవ్వడానికి. అంటే ఇక్కడ జాబ్ చేయడానికి. ఇక ప్రతి వారం బిర్యానీ చేపించుకోవచ్చు. ఇంక హ్యాపీగా అందరం కలిసి తిని కాస్త నేషనల్ మార్ట్‌కయితే వచ్చాము. ఇక్కడ కొద్దిగా ఆఫర్స్ ఉన్నాయంట. గ్రోసరీస్ తీసుకోవడానికి పిల్లలు, నేనొచ్చాము. కాస్త చలిగా ఉంది అనేసి బైక్ మీదొచ్చాము. పిల్లలని మార్ట్‌కి తీసుకుపోతే నిజంగా మామూలుగా రచ్చ ఉండదు. వాళ్ళు ఏది కనిపిస్తే అది కార్ట్‌లో ఏసేస్తారు. అసలు ఏంటో నాకు అర్థం కాదు. మా చిన్న బాబు కొద్దిగా డిసిప్లైనే గానీ, పెద్ద బాబు మాత్రం తలకాయ తింటాడు. ఎందుకంటే నాన్నకొచ్చు కదా! ఇక వాళ్ళ నాన్నకప్ప చెప్పిన ఏమన్నా చేసుకోండి అని. ఇక వాడైతే కొద్దిగా సతాయించిండు. కానీ చిన్న బాబు మాత్రం సైలెంట్‌గా కూర్చున్నాడు. ఇంతకుముందు నేషనల్ మార్ట్ షాద్‌నగర్‌లో చిన్నగుండే. ఇప్పుడు చాలా పెద్దగయిపోయిందండోయ్! అంటే డీమార్ట్ లాగా అయిపోయింది అసలు. అన్నీ దొరికేస్తాయి అందులో. కానీ వస్తువులు మాత్రం కొద్దిగా ప్రైస్ ఉన్నప్పటికిని క్వాలిటీ మాత్రం చాలా బావుంటుంది. ఇక ఇది మెయిన్ రోడ్‌కి దిగాలి. అంటే నాకు కార్‌లో వెళ్ళినా, బైక్‌లో వెళ్ళినా హైట్ ఎక్కితే చాలా భయమైతది. అందుకనే నేను నడుచుకుంటూ వచ్చాను. ఇక ఈలోగా పిల్లల్ని తీసుకొని తను బైక్ మీదొచ్చారు. ఇంక వచ్చేటప్పుడు అట్లనే చిన్నోడికి కాస్త కూరగాయలు అయిపోయినుండే. ఇంకా వాడికిని మాకు కూడా కొన్ని తీసుకున్నాను. కొద్దిగా ఫ్రెష్‌గా ఉండే చూడ్డానికి. ఇక అందుకనే తీసుకున్నానిక. న్యూ మమ్మీస్‌కి నేను ఒక్కటే చెప్తున్నాను. మనం హాస్పిటల్‌కి వందలకు వేలు ఖర్చు పెట్టే బదులు, వాళ్ళకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇంట్లోనే తయారు చేసి, మంచిగా వాళ్ళకి ఫీడ్ చేశామంటే, వాళ్ళకసలు ఎలాంటి జబ్బులు వచ్చినా ఈజీగా రికవర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన ఇమ్యూనిటీ పవరు ఇలాంటి ఫుడ్‌లోనే ఉంటుంది కాబట్టి. కాస్త ఓపిక చేసుకొని ఆకుకూరలు, కాయగూరలు కాస్త పెట్టాలి. చాలామంది ఓపిక లేకుండా ఓన్లీ రైస్ పెడతారు. రైస్‌లో ఏముంటుందసలు? పెద్ద బాబుకి అసలు నేను సరిగ్గా న్యూట్రిషన్ ఫుడ్ పెట్టలేను. ఎందుకంటే అప్పుడే నేను కొత్తగా అసలు నాకు అంటే పిల్లలకి ఏది పెట్టాలో అర్థం కాలేదు. అందుకే వాళ్ళు చాలా వీక్‌గా ఉన్నాడు కొద్దిగా చిన్నవాడితో పోలిస్తే. ఇంక చిన్న బాబుకైతే ఇలాగే హెల్తీ ఫుడ్ పెడుతున్నాను. అలాగే పెద్దోడికి కూడా గ్లాస్ పాలు, గుడ్డు ఇంగ వాడికి కూడా మంచి ఫుడ్డే పెడుతున్నాను. ఇప్పటికైతే మంచిగనే ఉంది వాడికి హెల్త్ అయితే. మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా పిల్లల కోసమే కదా! సో, వాళ్ళు హెల్తీగా ఉంటే ఇంకేం కావాలి మనకి. నేను బయట ఫుడ్ గూడా ఎక్కువ తినిపించను. మామూలుగా పిల్లలు కుర్కురేలు, జంక్ ఫుడ్ అలాంటివి తింటారు. నేను అవి గూడా ఏం పెట్టట్లేదు. ఇక ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం అనేసి మినపప్పుతోని గారెలు చేద్దాము చిన్నగా అనేసి మినపప్పు అయితే నానబెట్టాను. ఇంతకుముందయితే కిచెన్ క్లాత్స్ నీట్‌గా లేవనేసి కిచెన్ క్లాత్స్ అన్నీ ఉతికి నీట్‌గా మడక చేసి పెట్టాను. కాస్త పిల్లలు ఏడవకుండా కొద్దిగా చక్కగా వాళ్ళు ఆడుకున్నారంటే ఎన్ని పనులన్నా చేయబుద్దయితుంది. వాళ్ళు ఏడ్చారనుకో అసలు ఎక్కడిదక్కడ పెట్టి అట్లానే కూర్చుంటా. పిచ్చి లేస్తుంది అసలు ఆ టైంలో అయితే. ఇంకా ఇవైతే ఒక 4 అవర్స్ నానబెట్టేసి వాటిని మిక్సీ పట్టి అందులో కాస్త ఉల్లిపాయలు ఒక చిన్నది మిరపకాయ ముక్క లాంటిది వేసిన కొద్దిగా సాల్ట్ ఇక ఈవినింగ్ బాగుంటుంది తినడానికి కొద్దిగా స్నాక్స్ లాగా అనేసి చిన్న చిన్నగా బాల్స్ లాగా వేసిన యాక్చువల్గా వాళ్ళకి తినడానికి రావాలి అనేసి లోపల మంచిగా ఉడకాలి అనేసి చిన్న చిన్నగా వేసాను నిజంగా చాలా బాగుంది అంటే పిల్లలు తినడానికి మంచిగా చప్పగా భలే ఉన్నాయి ఇక మేము కూడా తిన్నాము బాగానే ఉన్నాయి నేనైతే ట్రై చేశాను ఫస్ట్ టైం సక్సెస్ అయ్యింది మా వారు ఇంటికాడ ఉన్న రోజు పిల్లలతో మామూలుగా ఉండదు అసలు ఎక్కలేని స్వేచ్ఛ వస్తుంది వాళ్ళకి నాకేమో పని భారం ఎక్కువైపోతుంది నాకు అసలు నచ్చని పని ఏదన్నా ఉంది అంటే బట్టలు మడత పెట్టడం ఇక బట్టలన్నీ ఉతికేసి మడత పెట్టాను ఈలోగా బయటికి వెళ్దాం ఎక్కడికన్నా అనేసి అనుకుంటున్నాము నిజంగా చెప్పాలంటే కాస్త ఇంట్లోకి వస్తువులు తీసుకోవడానికి అనేసి బజాజ్కి వెళ్దాం అనుకుంటున్నాము అదే వాళ్ళ మీటింగ్ ఇక్కడికి వెళ్దాము అనేసి ఇక చేసిన స్నాక్స్ అయితే పిల్లలైతే తిన్నారు కాస్త ఒక 1 అవర్ గ్యాప్లో నేను చిన్నోడికి అనేసి ఫ్రూట్స్ వేసాను ఎందుకంటే చిన్నోడు అవి తినలేడు సరిగ్గా ఆయిల్ ఫుడ్ కదా అని నేను కూడా పెట్టలేదు ఇక వాడి కోసం అయితే కాస్త పొమగ్రానేట్ ఫ్రిడ్జ్లో ఉండే తీసుకొని ఇచ్చాను అంటే అది నేను వేడి వాటర్ పోసాను కాస్త ఫ్రిడ్జ్లో నుంచి తీసింది చల్లగా ఉంటుంది కదా మళ్ళీ గొంతు పట్టేస్తుందని
ఇంకా పెద్దోడు కూడా కాస్త తిన్నాడు. పిల్లలకైతే ఫ్రూట్స్ తేగానే కోడి పిల్లలు వచ్చినట్టు వచ్చారు పరిగెట్టుకుంటూ. భలే నవ్వొచ్చింది నాకైతే. ఇక వాళ్ళు తినడమేమో కానీ డ్రెస్కి అంతా పూసుకుంటారు అసలు. ఇంట్లోకైతే మేము గీజర్ తెచ్చుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా! ఇల్లు కూడా చిన్నగానే ఉంటుంది. హీటర్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతైనా అది కొద్దిగా కష్టం కదా! పిల్లలున్నారు జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఇంకా గీజర్ తీసుకోవడానికైతే బజాజ్‌కొచ్చాము. ఇక దాంతో పాటు మాకు వాటర్ ప్యూరిఫైయర్ కూడా నచ్చింది. ఇక 2 అయితే తీసుకొచ్చాము. నేను ఇంట్లోకి ఏదైనా తీసుకోవాలి అంటే కొద్దిగా సేవింగ్ చేస్తా. అంటే మనకు అవసరమైనవి మాత్రమే తీసుకొని, అందులో కొద్దిగా పొదుపు చేసిన మనీతోనే ఇలాంటివి తీసుకుంటా. ఒక నెల గ్రోసరీస్ ఎక్కువ తీసుకొని, ఇంకో నెల తీసుకోకపోవడం, అవసరం ఉన్నవి మాత్రమే తీసుకోవడం అట్లా. ఎంతైనా మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా పొదుపు చేయడంలో. ఇంక దాంట్లో నేను చిన్నప్పటి నుంచి తోపులేండి. ఇక మధ్యాహ్నం తెచ్చిన సరుకులైతే ఇందులోనే పెట్టుకుంటా. ఇది చిన్నప్పుడు మా పిల్లలకు వాడాను. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దయ్యారు. ఇక వాళ్ళకి పెట్టడానికి అందులో ఏం లేవనేసి సరుకులు పెట్టుకుంటా. ఇక లిక్విడ్ వచ్చేసి ఆఫర్‌లో వచ్చింది. ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచింది మాకైతే. హ్యాపీగా బయటికెళ్ళాము పిల్లలతో సరదాగా. అండ్ నాకిష్టమైన బిర్యానీ తిన్నాను. ఇక చలికాలంలో భలే ఉంటుంది వెదర్ కదా! నైట్ టైం అయితే. ఇక నాకిష్టమైన ప్లేస్ బాల్కనీ మా ఇంట్లో. ఇక అక్కడైతే కాసేపు కూర్చొని టీ తాగి, ఇక ఒక సినిమా చూద్దామనేసి అంటే ఈరోజు టీవీయే చూడలేదసలు. బయట తిరగడం పిల్లలతోనే సరిపోయింది. ఇక ఇవైతే క్రిస్టమస్‌కేసాను నేను లైటింగ్స్. ఇక అవి తీయకుండా అలానే ఉంచాను. ఇదండి ఇలా జరిగింది మా సండే. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. నేనైతే వారమంతా ఎదురు చూసేది సండే కోసమే. ఎందుకంటే మా వారు సండే రోజు మాత్రమే ఉంటారు. ఇక పిల్లలకైతే సండే డాడీ. ఎందుకంటే మా చిన్నప్పుడు మా సార్ అనేవాడు సండే రోజే నాన్న ఉంటాడు. మిగతా రోజు డ్యూటీకి వెళ్ళిపోతారు. టైంకి ఉండరు, కనిపించరు, ఆడుకోరు అనేసి. నాకు నిజంగా ఇప్పుడు తెలుస్తుంది ఆ మాట విలువ. మేము లేవకముందే డ్యూటీకి వెళ్ళిపోతారు. మేము పడుకునే టైంకి ఇంటికొచ్చేస్తారు. ఏంటో ఈ ప్రైవేట్ జాబ్‌లన్నీ. అందుకే వారమంతా కూర్చొని ప్లాన్ చేసుకొని సండే రోజు ఏది చేద్దామా? సండే ఎలాగా స్పెండ్ చేద్దామా? అని ఆలోచిస్తూ ఉంటాను. అందుకే నాకు సండే అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క రోజుని పండగలా సెలబ్రేట్ చేసుకుంటాను.